Today we will be seeing about Fraunhofer diffraction due to single slit. సో ఫ్రాన్హోఫర్ అంటే ఏంటి అవన్నీ మీరు ఫ్రెనెల్ వర్సెస్ ఫ్రాన్హోఫర్లో చూశారు. అండ్ ఆ వీడియోలో నేను ఫ్రెనెల్కి కండిషన్స్ ఏం చెప్పలేదు. ఒకవేళ ఉంటే మీ మెటీరియల్ మీ క్లాస్లో ఒకవేళ మీ కాలేజ్లో చెప్పుంటే ఓకే, యూ కెన్ సీ దట్ త్రూ ద మెటీరియల్. అదర్వైజ్ ఇఫ్ దేర్ ఐ విల్ ప్రొవైడ్. సో ఫ్రాన్హోఫర్ diffraction డ్యూ టు సింగిల్ స్లిట్. సో సింగిల్ స్లిట్, double slit and n slits, these are the three main questions with the another two questions that is nothing but Fresnel and Fresnel diffraction, and the first one that is nothing but interference versus diffraction. So ఈ questions చాలా ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డైఫ్రాక్షన్ చాప్టర్. సో ఫస్ట్ మనం సింగిల్ స్లిట్ అంటే ఏంటి, సింగిల్ స్లిట్ పేరులోనే మనకు తెలిసిపోతుంది. డైఫ్రాక్షన్, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో కండిషన్ ఏంటి, మనకి లెన్సెస్ ఆర్ యూస్డ్ అండ్ ద వేవ్స్ మస్ట్ బి ప్లేన్. ఆ ప్లేన్ వేవ్స్ కోసం మనం ఏం వాడతాం, లెన్సెస్ వాడతాం. సో దట్స్ ద క్లియర్ పాయింట్. ఆర్ వీ కెన్ ప్లేస్ ద సోర్స్ అండ్ స్క్రీన్ ఇన్ ద ఇన్ఫినిటీ టు ఫార్మ్ ద ప్లేన్ లైక్ ప్యారలల్ వేవ్స్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ యూ కెన్ రైట్, యూ హ్యావ్ టు రైట్. ఇవన్నీ మీరు ఎలాబరేట్ చేసి పారాగ్రాఫ్లో రాయాలి, ఇంత సింపుల్గా రాసేయకూడదు. రాస్తే అంత ఇంప్రెషన్ బాగోదు. సో కన్స్ట్రక్షన్, సో కమింగ్ టు ద కన్స్ట్రక్షన్ యూ కెన్ రైట్ ఫ్రమ్, మీరు కన్స్ట్రక్షన్కి ట్రిక్ ఇది. ట్రిక్ ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ ద సోర్స్, go to screen and go to slits and then go to screen. అంటే సోర్స్ నుంచి స్టార్ట్ చేయండి, స్లిట్స్ గురించి రాయండి. స్లిట్స్ తర్వాత మధ్యలో లెన్సెస్ వస్తాయి, L1 L2 ఆర్ లెన్సెస్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్లిట్స్ వస్తాయి, స్లిట్స్ మధ్య డిస్టెన్స్ రాయొచ్చు, స్లిట్స్ మధ్య డిస్టెన్స్ నెక్స్ట్ AB అదే డిస్టెన్స్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది, స్క్రీన్ మీద ఒక పాయింట్ O ఉంది, నెక్స్ట్ ఒక పాయింట్ P ఉంది. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇక్కడ X ఉంది, అది కట్ అయిపోయింది. సో ఇవన్నీ మీరు జస్ట్ ఒక SSS అంటే సోర్స్, స్లిట్ అండ్ స్క్రీన్ ఒక రిథంలో వెళ్తే మీకు గుర్తుంటుంది. అండ్ మీరు ఇవన్నీ ఇవే రాయాలి. ఈ సోర్స్ అంటే S అంటే సోర్స్ అని, S అంటే స్లిట్ అని, E అంటే విడ్త్ అని. సో ఇవన్నీ మీరు ఒక పారాగ్రాఫ్లో రాస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫిగర్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ థీటా ఉందా, ఈ థీటా అండ్ ఈ థీటా, ఈ రెండు రేస్ని మనం తీసుకుంటున్నాం. ఈ రెండు రేస్ని తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ గీస్తున్నాం. ఎందుకంటే ఈ రే ఎంత ట్రావెల్ అయిందో, ఈ రే ఎంత ట్రావెల్ అయిందో చూస్తాం. ఇక్కడ నుంచి మెయిన్ డెరివేషన్ పార్ట్ వస్తుంది. సో వీడియో అంత పెద్దగా అవ్వదు, జస్ట్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అండ్ కండిషన్స్ చెప్తాను. సో ఇక్కడ ఏంటి అవుతుందంటే, ఈ రెండు వేవ్స్కి మనం పార్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పార్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎందుకు ఈ రెండు తీస్తున్నాం, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది కదా, దానికి కూడా తీయొచ్చు కదా. అంటే మన ఫస్ట్ N అంటే ఇవి మనం ఏం చేస్తున్నాం అంటే N స్లిట్స్ కింద డివైడ్ అయింది అనుకుందాం, ఓకేనా. స్లిట్స్ కాదు, N డివిజన్స్ కింద. అంటే ఇక్కడ మనం వర్చువల్ డివిజన్స్ ఉంటాయి కాబట్టి N వర్చువల్ డివిజన్స్ కింద స్ప్లిట్ అయింది అనుకుంటే మనం ఆ Nకి ఫైండ్ చేస్తాం. ఫస్ట్ Nకి ఫైండ్ చేసిన తర్వాత పార్ట్ డిఫరెన్స్ బై N చేస్తే మనకి ఈచ్ కన్సిక్యూటివ్ వేవ్ ఆర్ వేవ్కి మనకి ఏంటి వస్తుంది అంటే పార్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో దీనికి మ్యాక్సిమైజ్ చేస్తే మనం ఏం చూడవచ్చు, ఇక్కడ థీటా అని తీసుకున్నాం and this is perpendicular and this is entire E for n equal parts. So here you can see slit divided to be n equal parts and theta be the diffraction angle, a be the amplitude. Okay, so manam from the triangle you can write sin theta is equals to BC by AB, and you can just see this and you can understand. మీరు చూసి అర్థం చేసేసుకోవచ్చు, ఇది అంతేం లేదు ఇక్కడ విద్య. సో BC is equals to delta, ఎందుకంటే ఇదే కదా డెల్టా, BC అంటే కదా పార్ట్ డిఫరెన్స్, ఎక్స్ట్రా పార్ట్ కవర్ చేసింది ఇది మరి. సో ఆ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైన్ థీటా వచ్చింది. ఈ అంటే ఏంటి, AB స్లిట్ విత్. సో నెక్స్ట్ ఫై అంటే మనకు తెలుసు 2π/λ ఇంటూ డెల్టా n. సో యూ కెన్ పుట్ హియర్ దిస్ వన్ అండ్ యూ కెన్ గెట్ ఫై వచ్చేసింది. నెక్స్ట్ లెట్ ఆల్ఫా, ఇక్కడ ఇది అజ్యూమ్ చేసుకున్నారు. ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎంటైర్ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ప్రతి క్వశ్చన్లో అలాగే చెప్తున్నాను నేను, ఏ పార్ట్ గుర్తుపెట్టుకోవాలో ఆ పార్ట్ని మీరు మర్చిపోతే ఎగ్జామ్లో మీరు ఆ క్వశ్చన్ తర్వాత ఫర్దర్ వెళ్ళలేరు. సో ఆ పార్ట్ ఈజ్ ఎగ్జంప్షన్స్. సో లైక్ ప్రతి క్వశ్చన్లో మ్యాక్సిమం డెరివేషన్స్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి, లైక్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్స్లో కూడా వచ్చాయి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఎగ్జంప్షన్స్. సో లెట్ ఆల్ఫా బి ద πe sin theta by lambda. So that is nothing but this one, and remove this 2. So phi is equals to 2 alpha. That's it. So now phi phase difference is for
n's equal parts. So for each equal part or consecutive part we can say by n చేస్తే మనకి phase difference for single part వస్తుంది. సో నెక్స్ట్ బై వెక్టర్ ఎడిషన్ యూ కెన్ బై వెక్టర్ ఎడిషన్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ డైరెక్ట్గా ఏం రాస్తాడంటే, సో ఇక్కడ బైనోమియల్ థియరం వాడతారు. అంటే ఇప్పుడు మీరు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమొస్తుంది, సో దీని యాంప్లిట్యూడ్ వాట్ ఎవర్ ద వేవ్స్ విల్ బి దేర్, ఇక్కడ ఏ వేవ్స్ ఉన్నా దాని రిజల్టెంట్ అనమాట. ఇప్పుడు టూ వేవ్స్ మిక్స్ అయినప్పుడు సూపర్పోజ్ అయినప్పుడు దాని ఇంటర్ఫరెన్స్ అంటే దాని సూపర్పోజ్ అయినప్పుడు దాని పార్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, రిజల్టెంట్ ఇంటెన్సిటీ అవన్నీ. సో ఇక్కడ డైరెక్ట్ బైనోమియల్ థియరం ప్రకారం మీరు మెటీరియల్ ఉంటే దానిలో చూడొచ్చు. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమో అకార్డింగ్ టు బైనోమియల్ థియరం ఇదికి వస్తుంది. యూ కెన్ జస్ట్ రిమెంబర్ ఇట్, యూ కెన్ నాట్ రైట్ దోస్ ఆల్ థింగ్స్. సో ఇంత యాడ్ చేస్తే అన్ని రిజల్టెంట్. సో దట్స్ ఇట్. ఎక్కడ చూస్తున్నాం మనం అట్ పాయింట్ పి, ఇక్కడ పాయింట్ పి విచ్ ఇస్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్. సో అది మనకి నెక్స్ట్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ 5 తెలిసింది మనకి. 5 అంటే జస్ట్ ఇండివిజువల్ పార్ట్కి. సో ఆ 5 వెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తుంది దీనిలో. 5 సబ్స్టిట్యూట్ చేసాక లెట్ us assume another thing. అజ్యూమ్ కాదు, జస్ట్ మనకి తెలుసు ఇక్కడ ఆల్ఫా ఏమో చాలా చిన్నది కాబట్టి దీన్ని ఏమో ఆల్ఫా బై ఎన్ అని రాసియచ్చు. ఆల్ఫా బై ఎన్ దీన్ని, సో డినోమినేటర్ని as it's so small you can write it as alpha by n. And here if you see the resultant amplitude is directly depends on alpha because order also amplitude it's constant and alpha the much alpha ఎంత పెద్ద అయితే ఇప్పుడు ఆల్ఫా పెద్ద అయింది, ఆల్ఫా మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా మీద యాంప్లిట్యూడ్ డిపెండ్ అవుతుంది అండ్ యాంప్లిట్యూడ్ మీద ఇంటెన్సిటీ డిపెండ్ అవుతుంది. సో యూ కెన్ సే దట్ ఇంటెన్సిటీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా, ఆల్ఫా చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్. సో అది పాయింట్ ఇక్కడ మెయిన్, ఇక్కడ రాస్తే మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ తీసుకున్నాం. సో ఎన్ఏ కదా, ఎన్ఏ అంటే నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆల్ wavelets. So that is nothing but a అని తీసుకున్నాం. A sin alpha by alpha. So intensity is directly proportional to sin alpha square by sin square alpha by alpha square. So these are the points. We have calculated the part difference, we have calculated the next that is nothing but intensity. Now we will go for the central maxima, central minima and minima, not central minima, maxima, minima and those all things. So alpha, if alpha is 0, ఇక్కడ ఆల్ఫాని అజ్యూమ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ జస్ట్ ఎందుకు మ్యాక్సిమం అంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉండాలి. సో మ్యాక్సిమం అంటే ఏ స్క్వేరే కదా, అంటే ఈ వాల్యూ ఎయిట్ అయిపోవాలి మనకి 1 అయిపోవాలి. అంటే మీరు ఇక్కడ మనకి లిమిట్స్ కాన్సెప్ట్ వస్తుంది. వెన్ ఆల్ఫా టెన్స్ టు 0 దెన్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఈజ్ 1, సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఆల్సో 1. సో ఇక్కడ అదే అజ్యూమ్ చేసుకున్నారు బై లిమిట్. వెన్ లిమిట్ టెన్స్ టు 0, alpha tends to 0, then its maximum is a square. That is the condition for maximum, central maximum. So minimum is nothing but sin alpha is equals to 0. So I 0 అయిపోతే, so if this entire thing gets 0 then we can say that it has the minimum. So sin alpha, if sin alpha becomes 0 then alpha must be here like this. So here n is order, so here n is, so another n is there. So here n is the slits, the number of division. Okay, so don't get confused, you can write separately in your notes. So that's it. Secondary maximum. So what is secondary maximum? So here di by d alpha is equals to 0. So here for secondary maximum this is the condition and here is the another thing to remember. సో డిఐ బై డి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే మీకు మ్యాక్సిమం వస్తుంది అనమాట. ఎందుకంటే అది డిపెండ్ అవుతుంది, ఇంటెన్సిటీ వ్యారీస్. ఓకేనా, ఆల్ఫా వ్యారీస్, ఆల్ఫా ఆల్సో వ్యారీస్, ఏ ఆల్సో వ్యారీస్ బికాస్ ఎన్ఏ స్క్వేర్ యాజ్ ఎన్ వ్యారీస్. ఇప్పుడు ఎన్ అంటే ఈ ఎన్ వేయాలండి. ఇప్పుడు ఈ ఎన్ ఉందా, దిస్ ఈజ్ నథింగ్ బట్, నేను ఇందాక ఆర్డర్ అన్నానా, ఆర్డర్ అంటే మార్చేసుకోండి. ఎందుకంటే ఈ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ డివైడెడ్ పార్ట్స్, ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది కదా. అది మీకు దేని మీద డిపెండ్ అవుతుంది, మీరు తీసుకుంటారు కదా. ఇది ఇప్పుడు మీరు తీసుకునే డిస్టెన్స్ ఈ మీద డిపెండ్ అవుతుంది. ఈ మీద అది ఎంత ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుందో అది అన్నమాట ఈ ఎన్. సో 2 ఎన్ల మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దట్స్ ఇట్. నెక్స్ట్ కండిషన్, ఇదేమో మరో కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది.
సో ఇది చేస్తే సెకండరీ మ్యాక్సిమంకి ఏమో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సింగిల్ స్లిట్. ఇంకేదైనా doubts even unte we can just contact me in Instagram or Telegram or anything. So that's it for this video. Thanks for watching and make sure to subscribe this channel.